హాయ్ ఎవరీవన్. ఇది సివిల్ సర్వీసెస్ పాస్ అయిన తర్వాత మనం ఏ జోన్కి వెళ్ళాలి అన్న దానిలో మార్పులు అయితే చేశారు. చూడండి, కేడర్లో కొత్తగా గ్రూపింగ్ విధానం చేశారు. గ్రూప్ 1లో ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాకపోతే మీరు ఎంచుకున్న గ్రూప్లో అస్సాంకి వెళ్ళాలి, మేఘాలయ, బీహార్, ఉత్తరాఖండ్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఛత్తీస్గఢ్కి వెళ్ళాల్సి ఉంటుంది. గ్రూప్ 4లో తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అయితే ఉన్నాయి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే పాత జోన్ విధానంలో ఎలా ఉండేది. పాత జోన్లో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఉండేవి. ఇది సౌత్ ఇండియా ఈ జోన్లో ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ జోన్ 1లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాకపోయినా నాకు తెలంగాణ వస్తుంది అనుకునేవాళ్ళు ఇక్కడ సౌత్ ఇండియాలో ఉండొచ్చని. కానీ ఇప్పుడు అలా కుదరదు. ఆంధ్రప్రదేశ్ రాకపోతే అస్సాం వెళ్ళాలి, అస్సాం రాకపోతే మేఘాలయ వెళ్ళాలి, మేఘాలయ రాకపోతే బీహార్ వెళ్ళాలి, బీహార్ రాకపోతే ఛత్తీస్గఢ్ వెళ్ళాలి. తర్వాత కూలింగ్ విధానం కూడా ఉంటుంది ఇందులో. అది బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి అర్థమవుతుంది. కూలింగ్ విధానం ఉంటుంది కేడర్ తర్వాత. అప్పుడు మళ్ళీ మనం హోమ్ స్టేట్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో సివిల్ సర్వీసెస్లో ఇప్పటి వరకు హోమ్ స్టేట్ వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళందరికీ ఇది 90 mm అనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది. ఇవి చూడండి, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక ఇక్కడ ఉంది, కేరళ ఇక్కడ ఉంది. గ్రూప్ 2లో మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళకి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ ఈ రెండు రాలేదనుకో మధ్యప్రదేశ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ వెళ్ళాలి. తర్వాత మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్, ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు వెళ్దాం అనుకుంటారు. ర్యాంకులో తమిళనాడు రాదు, నాగాలాండ్ వెళ్ళాల్సి వస్తుంది. ఇక వాళ్ళ హోమ్ స్టేట్ వచ్చేటువంటి అవకాశం చాలా వరకు తగ్గిపోయిందనే అనుకోవచ్చు ఈ కొత్త టైప్ విధానంలో. కనుక పాత విధానంలో అయితే సౌత్ ఇండియాలో ఉండే అవకాశం ఉంది జోన్ 5కి. కానీ ఇప్పుడు పాత విధానం అయితే లేదు. కొత్తగా వీళ్ళు గ్రూపింగ్ అయితే చేశారు. రాష్ట్రాల యొక్క అక్షర క్రమాన్ని 4 గ్రూపులుగా విభజించారు. సర్వీస్ ఎంపికలో అభ్యర్థులు ఇక మీదట ఈ గ్రూపుల వారి కేడర్ని కేటాయిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించిన మీదట కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీఏ నోటిఫై చేసింది. 2017 నుంచి జోనల్ విధానం స్థానంలో కొత్త గ్రూపింగ్ విధానం అమల్లోకి రానుంది. కేడర్ కేటాయింపులో నిష్పక్షపాతమైన పారదర్శకత పాటించడం కోసం అన్ని రాష్ట్రాల యొక్క కేడర్ జాయింట్ కేడర్లో విభజిస్తున్నట్లుగా తెలిపింది. అభ్యర్థుల ప్రాధాన్యం, ర్యాంకులు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఖాళీల ఆధారంగా సాధారణ కేడర్ల నియామకం ఉంటుంది. ఇది వరకు రాష్ట్రాల వారీగా, ప్రాంతాల వారీగా విభజించారు. ఇప్పుడు ఆ విధానాన్ని పక్కన పెట్టి గ్రూపింగ్ చేశారు. తీరనున్న కొరత. ఇదివరకు అభ్యర్థుల్లో కొన్ని పాపులర్ కేడర్లో ప్రాధాన్యం ఇచ్చేవారు, ఇప్పుడు తీరుతుంది. సో ఇది కొత్త విధానం. థ్యాంక్ యూ.